రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే లక్ష్యమని వైసీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సమన్వయకర్తగా ఎన్నికైన తరువాత తొలిసారిగా గుంటూరు శ్రీనివాసరావుపేటలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. రేపల్లెలో మొదలైన తన రాజకీయ ప్రస్థానం సత్తెనపల్లి మీదుగా గుంటూరుకు వచ్చిందని తెలిపారు. కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అది ఈవీఎం మహాజన్ అంటారు, కొంతమంది మరొకటి అంటారు. ఒక భారీ ఓటమి మనం చవి చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. కారణం 3 సార్లు మనం గెలవలేదు కాబట్టి ఈ టఫ్ సీట్ ఎలా గెలుచుకోవాలి అనేది మన టార్గెట్. అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేయదలుచుకున్నది, మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ టఫ్ సీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోకండి. ఎక్కడ చీమ పూరే సందు కూడా లేకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం